4వ అధ్యాయము 22వ శ్లోకం. యదృశ్చాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమతసరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. యదృశ్చాలాభ సంతుష్టః ద్వంద్వాతీతః విమతసరః సమౌ సిద్ధౌ అసిద్ధౌ చ కృత్వా అపి న నిబధ్యతే. చూడండి, ఏదైనా సరే సిద్ధించినా సిద్ధించకపోయినా, అలాగే సమదృష్టి కలిగి అప్రయత్నముగా అమరిన లాభములతో సంతుష్టి పడ్డవాడై, ఇప్పుడు శరీరము కోసం మాత్రమే పనిచేస్తున్నవాడు జ్ఞానయోగి అయినవాడు ఎలా ఉన్నాడు? అప్రయత్నముగా అమరిన లాభముతో, తనకి ప్రయత్నించకుండా ఏదైతే వస్తుందో దానితోనే సంతుష్టి పడతాడు. అంటే ఇప్పుడు భోజనం కావాలి, యోగికైనా మరి భోజనం కావాలిగా, సన్యాసికైనా కడుపులో అయితే ఆహారం పడాలి కదా. ఎలాంటి ఆహారాన్ని అడుగుతాడు? నాకు ఫలానది కావాలి, ఫలానదేనేమో అడగడు కదా. ఏది దొరికితే దాంతో సంతృష్టి పడతాడు. అలాగే వస్త్రము, ఏ వస్త్రం ఉంటే ఆ వస్త్రంతో సంతృష్టి పడతాడు. అదిగా అలాగా అప్రయత్నంగా దొరికింది దాంతో సంతృష్టి పడతాడు. మరి ఇంకెలా ఉంటాడు? ఇదిగో పక్క వాళ్ళు పట్టు వస్త్రాలు కట్టుకున్నారు, నాకేదో మామూలు నూనె వస్త్రం ఇస్తారు మా వాళ్ళు, మా శిష్యులని అన్నాడు. ఎందుకనరా అంటే ఉన్నదాంతోనే సంతోషపడతాడు. ప్లస్ అసూయ లేదు, వాళ్ళకుంది నాకు లేదని అసూయ లేదు. అలాగే హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడు. ఇక్కడ సంతోషము లేదు, ఫలానదో నాకు ఇక్కడ పంచభక్ష భోజ్య పరమాన్నాలతో పెట్టారన్న సంతోషము లేదు, కేవలము ఏదో పళ్ళు కందమూలాలు ఇచ్చారన్నటువంటి అసంతృప్తి లేదు. రెండు, మీరు ఏదన్నా ఇవ్వండి, ఎలాగన్నా ఉండండి, సమంగానే తీసుకుంటాడు. అలాగే సిద్ధ అసిద్ధౌచ అంటే సిద్ధి అసిద్ధుల యందు సమదృష్టి కలిగి ఉండేవాడు యోగి, అలాగే కర్మయోగి. సిద్ధి అంటే ఇక్కడ చూడండి, తనకి ఏదైనా సిద్ధించినా సిద్ధించకపోయినా ఆ రోజుకి ఏమీ దొరకలేదు, అయినా నో ప్రాబ్లం. అలాగే టైంకి దొరికింది, నో ప్రాబ్లం. ఇలాగో ఉంటాడు. అంటే అది వచ్చినా రాకపోయినా, సిద్ధించినా సిద్ధించకపోయినా సమంగానే ఉంటాడు. అలాంటి కర్మయోగి అంటే కృత్వా అపి కర్మలను చేయుచును బంధింపబడడు. ఇలా చేసిన వాడు మాత్రమే ఏ పని చేస్తున్నా పనిలో బంధింపబడడు. మరి అలా కాకుండా దీనికి వ్యతిరేకంగా నాకు ఇదే కావాలి, నేను ఇదే పొందాలి, నేను ఇదే ఆనందించాలి అనుకున్నవాడు మళ్ళీ కర్మల్లో తగులుకుంటాడు. కాబట్టి ఇలాగా కర్మల నుంచి బంధింపబడకుండా ఉండగలిగిన వాడే సాంఖ్య యోగి అంటున్నాడు. ఈ జ్ఞానాన్ని చక్కగా తెలుసుకున్నవాడు, సమ్య జ్ఞానం పొందినవాడు, జ్ఞానాన్ని చక్కగా తెలుసుకున్నవాడు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, మామూలుగా అనుకోవాలంటే తాను కోరకుండానే లభించిన పదార్థాలతో, మనం ఇప్పుడు వివరణ అదే చెప్పుకున్నాం, అప్రయత్నముగా అమిరిన లాభముతో. లాభము అంటే ఇక్కడ అది ఏదైనా కావచ్చు, తనకి దొరికినది లాభం అనుకోవాలి. అలాగే సంతుష్టుడై వాడు, అసూయ లేనివాడు, హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడైన వాడు, సిద్ధియందును అసిద్ధియందును సమదృష్టి కలిగిన వాడు. అట్లాంటి కర్మయోగి కర్మలను ఆచరించుతున్నను వాటి బంధములో చిక్కుపడడు. ఇప్పుడు మనం ఇలా నేర్చుకోవాలి, ఇలా తెలుసుకోవాలి అంటే కొంచెము జాగ్రత్తగా ఆలోచించి ఏది దొరికినా సంతృష్టి పడడమే. అంతేగాని నాకు ఫలానదే కావాలి, నేను ఇంత పెద్ద మేడే కట్టాలి, ఇంతే నివాసానికి ఆశ్రయం కావాలి, అంతేగాని ఫలానదే కావాలి అనుకోవడం మాత్రం ఇక్కడ లేదు. అంటే ఇప్పుడు మనము దానికి ఉండకూడదా, ఉండొచ్చు కదా, ఉన్నది కదా, ఇవన్నీ అనుకుంటే ఇక అన్ని వాళ్ళ ఇష్టం. వాళ్ళను పెద్ద పెద్ద మేడల్లో ఉండొద్దని చెప్పట్లా, నువ్వు చిన్న గుడిసెలోనే ఉండమని చెప్పట్లా. నీకు ఏది లభిస్తే దాంతో తృప్తి పడమంటున్నాడు. ఏది అంటే ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు ఏదో కొంతవరకు 4 రూములు వేసుకుని 4 రూములు పర్వాలేదు అనుకున్నాడు. మళ్ళీ ఎవడో ఇంకొకడు 5-6 రూములు అనేటప్పుడు నాకు అది లేకపోయినాయి, ఇంకా పెద్దది నాకు లేకపోయినాయి. ఇలాంటి భావన ఉన్నదాంతో నువ్వు తృప్తి పడు. అది ఎంతదైనా కావచ్చు. అంటే నీ ప్రారంధాన్ని బట్టి నీకు ఎంతది వచ్చిందో దాంతో నువ్వు తృప్తి పడమని చెప్తున్నాడు. అంతేగాని ఒక లిమిట్ ఏమీ ఇక్కడ మనకి లేదు. అంటే లేనిది కావాలని కోరకు అని అర్థం అన్నమాట. ఇక్కడ ఉన్నదాంతో తృప్తి పడడం అంటే అలాగే శరీరానికి కావలసినంత వరకు నువ్వు చెయ్యడం. ఇది నేర్చుకున్నవాడు చక్కటి ఈ బంధాలలో చిక్కుకోకుండా సంతోషంగా ఉండగలడు అని మనకి ఈ శ్లోకం చెప్తా ఉంది.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః.